మహిళా బిల్లును పార్లమెంట్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి ఓడించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాజమండ్రి దాన్వేపేట గాంధీ పార్కులో కూటమి నేతలు వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మరియు యువ మోర్చా ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీప్రసన్న, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మీరు చేసిన మోసం ప్రతి మహిళ గ్రహించింది. ప్రతి మహిళ కూడా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఎన్నికల్లో చిన్న పెద్ద కింద నుంచి పైస్తా ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని చీపురు తిరగేసి మహిళలందరూ బుద్ధి చెప్పడం ఖాయం. అదేవిధంగా మోడీ గారు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈ చట్టం అనేది సాధించుకుని తీరతామని సందర్భంగా ఈ బిల్లు త్వరగా పాస్ అవ్వాలని ఏదైతే మహిళా లోకం ఎదురు చూస్తుందో దానికి ధీటుగా మా ఎంపీ పురంధేశ్వరి గారు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు, రాజమండ్రి సభ్యులు, దీనికి సమాధానంగా మీ అందరం కూడా ఇక్కడ గాంధీ పార్క్లో రాజమండ్రిలో కూటమిలో ఉన్నటువంటి మహిళలందరం కలిసి ఉత్కంఠంతో ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మహిళా బిల్లు పాస్ అయ్యే వరకు కూడా మా యొక్క ఈ ఉద్యమం ఇలా కొనసాగుతుందని మీ అందరం కూడా మహిళా మూర్తులందరూ కూడా చెయ్యి కలిపి మీరు మహిళా రిజర్వేషన్ సాధించుకునేంత వరకు నిద్రపోకూడదని చెప్పి మేము దానికి మద్దతుగా ఉంటామని చెప్పి మాకు అండదండగా మహిళా మూర్తులందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.